ఎలాంటి తెంగలోని ఎక్కువగా చెప్పడం జాగ్రత్తగా చెప్పారు. తప్పు తింటున్నారు. అది మనము అక్కడికి వెళ్ళే కదా. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఏ సరస్వతీదేవి యొక్క పనుపున రామాయణం రాయబడిందో ఆ సరస్వతీదేవికి, ఎవరు రామాయణం రాశారో ఆ వాల్మీకి మహర్షికి నమస్కారాలు పెట్టుకుని మనం మళ్ళీ ఈరోజు ఉత్తరాఖండ రామాయణంలోని ఉత్తరాఖండలోకి వెళ్ళబోతున్నాం. మనం క్రిందసారి షట్చత్వారింశ సర్గ 46వ సర్గలో సుమారు ఒక 12 శ్లోకాలు చెప్పుకున్నాం. అక్కడి నుంచి ముందు కదలాల్సి ఉంది. ఈరోజు నవంబర్ 2వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. కిందసారి మనం చూసిన దానిలో సీతాదేవి గర్భిణిగా ఉన్నప్పుడు రామచంద్రమూర్తి ఆవిడ పక్కకి పిలిచి, గర్భిణిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి అంటారు, ఈ మనసులో ఏదైనా కోరిక ఉంటే అడుగు, నేను తప్పకుండా తీరుస్తాను అని అడిగారు. అడగానే సీతమ్మ తల్లి ఒక అందమైనటువంటి కోరిక ఒకటి కోరింది. చాలా మామూలుగా పైకి కనపడేటువంటి కోరిక అది. సారంగీ శిశుకోటి తప్పి పులిదీర్చన్ సింహపోత శ్రమం వారన్ దంతి కరాంబువుల్ని గుడజేయన్ మించు భగీరథీ తీర అరణ్యములన్ వసించు ముని పత్ని శ్రేణితోడన్ ఫలాహారంబుల్ కొని ఒక్కనాడు మెలగన్ ప్రాణేశ వాంఛించెదన్. మునిపత్నులతోటి ఉండాలి అని ఒక్కసారి కోరిక ఉన్నదయ్యా అని చెప్పి ఒక కోరిక కోరింది. మామూలుగా ఇద్దరి యొక్క కోరికలు మనం ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఒకటి గొంతెమ్మ కోరికలు అని అంటారు. గొంతెమ్మ అంటే కుంతి దేవి కోరిన కోరికలు. కుంతికి వికృతి గొంతె, కుంతి ప్రకృతి, గొంతె వికృతి. సో గొంతెమ్మ కోరికలు అంటే కుంతి కోరినటువంటి కోరికలు. ఏమిటయ్యా అంటే ఏవో చాలా ఉన్నాయి రకరకాల కోరికలు. అవన్నీ వ్యర్థమైపోయి అవి తీరే కోరికలు ఏం కోరలేదు ఆవిడ. రెండవది చెప్పుకోవాల్సిన కోరికలు కోరింది సీతమ్మ తల్లి. ఆవిడ జీవితం మొత్తంలో 2 కోరికలు కోరింది. 2 కూడా కొంపలు అంటుకుపోయేటువంటి కోరికలు. ఒకటి, నువ్వు వనవాసానికి రావద్దు తల్లి, నేను వెళ్ళి వచ్చేస్తానంటే వినకుండా నేను వస్తానని బయలుదేరడం, ఆ కోరిక. 2, గర్భిణిగా ఉన్నప్పుడు నాకు ఇది తినాలంది, అది తినాలంది, ఇది తెచ్చిపెట్టండి, అది తెచ్చిపెట్టండి అని కోరిక కోరకుండా తపోవనాలకు వెళ్ళి మునిపత్రులతోటి నేను కలిసి కొన్నాళ్ళు పలహారాలు తీయాలి, వాళ్ళతోటి కూడి ఆడి మెలిసి ఉండాలి అనేటువంటి కోరిక ఒకటి ఉన్నది అని కోరింది. ఈ 2 కోరికలు కూడా పరమైనటువంటి ఆర్థికాన్ని కలిగించేవి. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే ఆవిడ మునిపత్రుల ఆశ్రమాలు ఎవరికి ఎప్పుడు చూడలేదా? 14 సంవత్సరాల పాటు, పోని 13 సంవత్సరాల పాటు, ఒక ఏడాది పోని రావణాసురుడు పట్టుకుపోయినా 13 సంవత్సరాల పాటు ముని ఆశ్రమాలు అన్నీ చూసింది, మునిపత్నులతో తిరిగింది, వారితో వారు పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించారు సీతారాములు ఇద్దరు. కొత్త ఏముంది, మళ్ళీ ఇప్పుడు మునిపత్నుల దగ్గరికి వెళ్ళాలి, ఇదివరకు ఎప్పుడు చూడనటువంటి వింత చూసినట్టుగా అడగడం అనేది చాలా విశేషమైనటువంటి ఆలోచన. మునిపత్నులు చూడాలి, ఋషి ఆశ్రమాలు చూడాలి, ఎప్పుడు చూడనట్టు.
వాటిని చూడాలి అంటే గర్భిణిగా ఉన్నప్పుడు పుట్టబోయే పిల్లలకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిసరాలు, వారి మాటలు, వారి భోజనము ఎలా ఉందో దాన్ని బట్టి వారి యొక్క బుద్ధులు ఉంటాయనేటువంటి మాట ఒకటి ఉన్నది. ఏదో పుట్టబోయేటువంటి పిల్లవాడికి అది మంచి జరుగుతుంది అనుకున్నదో ఏమో తల్లి. ఏదైనప్పటికీ ఆహ్, ఈశ్వరాజ్ఞా బలీయసి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క నిర్ణయములు. వాటి ప్రకారమే జరుగుతూ ఉంటాయి. మనుష్యుల యొక్క బుద్ధి కర్మానుసారిణి. ఇవన్నీ కూడా మనం వింటున్నవే. పెద్దలు చెప్తూ ఉంటారు. ఆహ్, మొత్తానికి ఆవిడ కోరిక తీరుస్తానని చెప్పి రామచంద్రమూర్తి ఆవిడని ఓదార్చి, సరే తప్పకుండా వెడువగానిలే రేపు ఏర్పాటు చేస్తాను అని గబగబా నడుచుకుంటూ అంతఃపురంలోకొచ్చి ఆయన సభ తీర్చినటువంటి మంత్రుల దగ్గరికొచ్చేసారు. వచ్చేటప్పటికి వాళ్ళందరితోటి ఆయన ఒక ప్రశ్న వేశారు. అవి ఇవి మాట్లాడిన తర్వాత ఆహ్, "ఏమయ్యా! వింతలు భూమినేమైన వింటివే." మీరు తిరుగుతూ ఉంటారు గదా! ఇటు అటు. ఈ మధ్య ఏమన్నా వింతలేమన్నా విన్నారా మన రాజ్యంలో? "పౌరులు నన్ను గూర్చి నిందింతురో ఎంతురో తెలిసితే." అసలు నా గురించి జనం ఏమనుకుంటున్నారయ్యా? ఆ విషయం ఎప్పుడన్నా కనుక్కున్నావా? జననీ గురు సోదరాదులేకాంతమునందునేమనుచును అడుదురో వినకుందువోటు విన్నంతయు నీవు దాపక యథార్థముగా వివరింపు నవుడున్ అని భద్రుడు అనేటువంటి ఒక మంత్రిని పిలిచి ఆయన ఏమైనా వింతలు జరుగుతున్నాయా మన రాజ్యంలో? నా గురించి అసలు జనం ఏమనుకుంటున్నారు? సీతమ్మ గురించి ఏమనుకుంటున్నారు? నా తల్లి ఆ కైకమ్మ గురించి జనం ఏమనుకుంటున్నారు? ఇవన్నీ నాకు వివరంగా చెప్పవయ్యా. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నేనేమన్నా అనుకుంటాను అని మొహమాటంతో ఏమి దాచడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఆహ్, నిబంధన కూడా పెట్టి మరి ప్రశ్న అడిగారు రామచంద్రమూర్తి. వెంటనే భద్రుడు వినమ్రుడై చెప్పాడు 2 చేతులు జోడించి. ఆహ్, "హీనాత్మకుల్ పల్కులే భావ్యంబని విన్నవింతునది మీకెలా వినన్." మహారాజా ఆ భద్రుండు వినమ్రుడై పలికే, "దేవా పల్మారు నన్నీ భంగిన్ నిజమేమి తెలుపుమనినన్. హీనాత్మకుల్ పల్కు పల్కు ఏ భావ్యంబని విన్నవింతు అది మీకెలా వినన్. మూర్ఖులై ఏ భూపాలుర మెచ్చిరి ఈ నరుల్ వీరే పాటి పాటింపగన్." బుద్ధి ఉండదయ్యా మామూలు జనాలకి. వాళ్ళు మాట్లాడే మాటలు నీకేమని చెప్పమంటావు? నువ్వు వినవలసిన అవసరం ఏమీ లేదులే. మాటి మాటికి నన్ను అలాగే వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు అడగొద్దు. ఎందుకట మానవ ఎలా ఉంటుందట మనిషి యొక్క ప్రవర్తన? బాగా పాలించేవాడిని తిడతారు. బాగా హింసించేవాడిని తిడతారు. హింసించేవాడిని గౌరవిస్తారు. బాగా పాలించేవాడిని అలసటగా చూస్తారు. వాడిని ఇంకా నిందించడానికి ప్రయత్నం చేస్తారు. వాడి గొప్పదనం అనుకోరు దాన్ని. కరుణ కల్గిన రాజకంఠీరవుని గన్న మెత్తని వాడంచు మెచ్చరతని. వాడు బాగా కరుణతో ఉంటే, అబ్బే! చాలా మెతకండి. సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేడు మా రాజుగారు అని ఆయన అగౌరవంగా చూస్తారు. దురుసు దండనలతో ధరయేలు దొరగన్న హింసాపరుడని ఎంచరతని. పోనీ స్ట్రిక్ట్‌గా చక్కగా పరిపాలన చేస్తున్నాడంటే, అబ్బబ్బే! చాలా దురుసు వ్యవహారం ఉండి ఆయన హింసాపరుడండి లాభం లేదండి అంటారు. ధైర్య సంపన్నుడవు ధరణీశ్వరుని గన్న కఠిన చిత్తుండని కదియరతని. బాగా సరియైనటువంటి యుద్ధాలు ఇవి చేసి శత్రురాజులందరినీ ఓడిస్తూ ఉంటే, అబ్బబ్బే! మా రాజుగారి కరుణ లేదండి ఎక్కడాను. చాలా కఠినమైనటువంటి చిత్తం కలవాడండి అంటారు. సృజనుల బ్రోచు భూభుజుని కన్నను పక్షపాతి ఎంచలతిగా చూతురతని. పోనీ ఏదైనా మేలు చేద్దాం ప్రజలకని చెప్పి ఏమైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, పక్షపాతంతోటి ఆ వర్గానికి చేశారు, మాకు చేయలేదు అనుకుంటూ ఇలాగ ఆయన మళ్ళీ నిందించడం మొదలుపెడతారు. ఏ వివేకవంతులే మెరుగుదురు అట్టి ఎరుకలేని జనుల సరకు చేసి మొరకు పలుకు వినడి కొరకు మే కొనగ దేవరకు తగునే ఆజీవర కుమారా. మొత్తానికి మహారాజు చక్రవర్తి కుమారుడు అనేటువంటి నీకు ఇటువంటివన్నీ అనవసరం అయ్యా. వాటి గురించి నువ్వేమి ఆ ఆ, వినక్కర్లేదు, వదిలేసేయి దాని సంగతి అన్నాడు. అనగానే రామచంద్రుడు అలా కాదు,
నేను ఒట్టుపెట్టి అడుగుతూ ఉన్నా నిన్ను, ఏమనుకుంటున్నారు, ఉన్నదన్నట్టు చెప్పు అన్నాడు రామచంద్రుడు. ఏ కళంకము లేని ఇక్ష్వాకు కులమున సంభవించియు రామచంద్రుడకట తొడ మీద నిడుకొని దోషాచరాగ్రణి ఎత్తుకచని లంకన్ ఏడు కాలముల్చిన ఇల్లాలిని ఇంచుక కొంసక మరల దాగొని వచ్చి మరులు హెచ్చి ఎబ్బెరికము లేక ఎలుచునున్నాడు చెరకు విల్కానికి చిక్కినాడు. చెరకు విల్కాలైనటువంటి మన్మథ యొక్క బాణాలకి పడిపోయాడయా మా రాజుగారు. ఏడాది పాటు శత్రువు ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాల్ని ఆమె మీద కామంతోటి, కోరికతోటి వెనక్కి తెచ్చుకున్నాడు. పగతురు ఏకాంతలను చెరబట్టి కొన్న బలిమి విడిపుంచుకొని తెచ్చి కలియవచ్చు. ప్రజకు రాజానుమతము ధర్మంబు కాదెయనుచు గుమికూడి పలికదరు అవని జనులు. మన మన భార్య కూడా ఎప్పుడైనా పొరుగింటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు, ఏడాదో రెండేళ్ళు ఉండి వచ్చినట్లయితే మనం మాట్లాడకుండా ఏలుకోవాలి. రాజుగారు చెప్పినటువంటి నీతి ధర్మం ఇది. మనకు కూడా ఇంకో మార్గం లేదయ్యా. యథా రాజా తథా ప్రజ. కాబట్టి మనకందరికీ ఆయన వల్ల ఇప్పుడు ఇదొకటి వచ్చి పడిందయ్యా అనేటువంటి మాట ఒకటి అన్నారు. వెంటనే రామచంద్రమూర్తి సభ చాలించి మనసంతా వికలమైపోయి లోపలికి వచ్చి తమ్ముళ్ళు ముగ్గురిని పిలవండి వెంటనే అని ఆజ్ఞాపించారు. సరే, తమ్ముళ్ళు ముగ్గురు వచ్చారు. చెంత అందరని ఇడుకొని తమ్ములు ముగ్గురిని దగ్గరగా తీసుకుని చెరడేసి కన్నులను క్రమ్ము కన్నీరు కరతలమున అప్పళించుచు గాద్గద్యమడచి యొప్ప ఎలుగు నూల్కొల్పి వారల కిట్టులనియే. వాళ్ళందరితోటి కూడా రామచంద్రమూర్తి తాను విన్నట్టుగా వాళ్ళందరికీ కూడా, ముగ్గురు తమ్ముడికి కూడా చెప్పారు. చెప్పి అనిన ఇది ఏమి నిందయో బొనుకులపతి అన్నడిట్టి మాటాడడు తెంపునని యొండురు మొగములుగను దిగులొంది వినగ కాకుత్సుడను. మీతో వెంటనే మాట్లాడాలి, వెంటనే చాలా ముఖ్యమైనటువంటి రాచకార్యం అనగానే ఏమో అనుకున్నాం, ఏం మాట్లాడతాడో అని, ఏం చెప్తారో అని చెప్పి అప్పుడు ఆయన ఈ రకంగా చెప్పారు. ఇలా జరిగింది, నాకు మన ఇక్ష్వాకు వంశం అంతటికీ కూడా మచ్చ తెచ్చేటువంటి పని నేను చేశాను ఏమో అని నాకు భయంగా ఉన్నది. అది ఇక్ష్వాకు వంశానికి ఉండేటువంటి గౌరవాన్ని పోగొట్టేటువంటిది అయితే కనుక నేను అది చేయడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. నా నిర్ణయాన్ని కాదనడానికి కానీ, అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పి నాతో వాదించడానికి కానీ మీ ఎవరికి కూడా అనుమతి లేదు. మీరెవరు మాట్లాడడానికి వీలు లేదు. నేను చెప్పింది ఒప్పుకుని తీరాలి అని చెప్పి రామచంద్రమూర్తి తమ్ముళ్ళ ముగ్గురికి కూడా ముందరికాళ్ళకి బంధం వేసి వాళ్ళని మాట్లాడకుండా చేసి, సీతమ్మ తపోవనాలు చూడాలనుకుంటోంది కాబట్టి రేపు పొద్దున్నే తలితల వారితో ఉండగానే ఆవిడ తీసుకెళ్లి అడవుల్లో వదిలిపెట్టేసి రండి అని చెప్పి లక్ష్మణ స్వామికి ఎంచుకుని లక్ష్మణ స్వామికి ఆ మాట చెప్పారు. ఈ రకంగా నువ్వు చేయవలసి ఉన్నది అని చెప్పి లక్ష్మణ స్వామి తోటి చెప్పారు. సరే, ఇది మనం విన్నాం ఇంతవరకు. మర్నాడు ఉదయం అయింది. మనం ఆ సర్గలో ఉన్నాం ప్రస్తుతం. గంగా భద్రుడు వచ్చాడు. వచ్చి లక్ష్మణ స్వామి చెప్పినట్టుగా రథాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చాడు. తీసుకురాగానే సీతమ్మ దేవి దగ్గరికి వచ్చి చెప్పాడు లక్ష్మణ స్వామి, గంగా తీరే మయా దేవి ఋషీణామాశ్రమాన్ శుభాన్ శీఘ్రం గత్వాతు వైదేహి శాసనాత్ పార్థివస్య నః అరణ్యే మునిభిర్జుష్టే అపనేయా భవిష్యసి. నువ్వు మురులుండేటువంటి అరణ్యాలకి వాటిని పొందింపజేయాలి. నేను నిన్ను చేసి, అంటే నిన్ను అక్కడ దిగపెట్టి
నేను వెనక్కి రావాలి ఇది మీ యొక్క భర్త అయినటువంటి మా యొక్క రాజుగారు అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ అనగానే ఆవిడ ఎగిరి గంతేసింది. ప్రహర్షమతులం లేభే. ఎంత నా కోరిక తీరుస్తానంటే ఇంకా ఎప్పుడో తీరుస్తారనుకున్నాను. ఉదయం అయ్యేటప్పటికి అంతా సిద్ధం చేసేసారు నా స్వామి నా కోరికను తీర్చడం కోసం అని చెప్పి, వాసాంసి చ మహార్హాణి రత్నాని వివిధాని చ, మంచి కొత్త పట్టు చీరలు అవన్నీ తెప్పించింది, పట్టు పంచలు అవి తెప్పించింది. అవన్నీ కలిపి ఇమాని ముని పత్నీనాం దాస్యామి ఆభరణాన్యహం. మునిపత్రులందరికీ ఈ ఆభరణాలు పంచిపెడతాను, ఈ పట్టు చీరలు నేను పంచిపెడతాను, ఈ ధనం వారందరికీ ఇస్తాను అని చెప్పి వాటన్నిటి కూడా సిద్ధం చేసుకుని ఆవిడ సేవకుల చేత రథంలో పెట్టించి ఆవిడ కూడా నవ్వుకుంటూ ఆనందంగా రథం ఎక్కింది సీతమ్మ తల్లి. సౌమిత్రిస్తు తథేక్యుక్త్వా రథమారోప్య మైథిలీ ప్రయయౌ శీఘ్రతురగం రామస్య ఆజ్ఞానుకారకం. రాముడి యొక్క ఆజ్ఞని చేసేలాగా మిక్కిలి వేగంగా వెళ్ళేటువంటి గుర్రములు పూంచినటువంటి ఆ రథం మీద ఆవిడని కూర్చోబెట్టి లక్ష్మణ స్వామి కూడా ఎక్కి ఆ కింద కూర్చొని ఉన్నారు ఆవిడ కూర్చున్న చోట. మొత్తానికి ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. అబ్రవీచ తదా సీతా లక్ష్మణం లక్ష్మీవర్ధనం అశుభాని బహూన్యేవ పశ్యామి రఘునందన. కొంత దూరం వెళ్ళేటప్పటికే సీతమ్మ అంది, లక్ష్మణ ఏమిటయ్యా, ఎక్కడ చూసినా అనేకమైనటువంటి అపశకునాలు కనబడుతూ ఉన్నాయ్యా, ఏదో నా మనసు కీడు శంకిస్తూ ఉన్నది. మనం చక్కగా మున్యాశ్రమాలు చూడడానికి వెళుతున్నప్పుడు ఈ అపశకునాలు ఏమిటి, ఈ అశుభాలు కనబడుతూ ఉన్నాయి. నయనం మే స్ఫురత్యజ్య గాత్రోత్కంపశ్చ జాయతే. నా కుడికన్ను అదిరిపోతూ ఉన్నది, శరీరం కూడా కంపం కలుగుతూ ఉన్నది. హృదయం చైవ సౌమిత్రే అస్వస్థమివ లక్ష్యయే. నా గుండె కూడా వేగంగా కొట్టుకుంటూ ఉన్నది, ఏదో అనారోగ్యం వస్తుందా నాకు అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. అపి స్వస్తి భవేత్ తస్య భ్రాతుస్తే భ్రాతృవత్సల. నీ అన్న అయినటువంటి ఆ రామచంద్రుడు క్షేమంగా ఉండాలి అంటే ఈ ఈ అపశకునాలు అశుభాలన్నీ ఆయనకి చెందకుండుగాక, ఆయన హాయిగా ఉండుగాక. శశ్రూడాం చైవ మే వీర సర్వాసాం అవిశేషతః. మా ముగ్గురు అత్తలు కూడా పెద్దవారు వయసులో, వాళ్ళు క్షేమంగా ఉండాలి, వాళ్ళకి ఏమీ అవ్వకుండా ఉండుగాక. మామూలుగా ఇంట్లో బాగా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఏదైనా అశుభం రాగానే అనుకుంటాం వాళ్ళు ఇంక బకెట్ తన్నేస్తారేమో, జెండా ఎత్తేస్తారేమో అని భయం వేస్తూ ఉంటుంది. మా మీ భ్రాతృవత్సల, అన్నగారంటే ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి లక్ష్మణ, మీ అన్నగారు క్షేమంగా ఉండాలి, మా అత్తలు ముగ్గురు క్షేమంగా ఉండాలి. పురే జనపదే చైవ కుశలం ప్రాణినామపి. అది సీతమ్మ తల్లి. నా వాళ్ళు బాగుండాలనే కాదు ఆవిడ కోరుకుంటా, ఈ పురంలో ఈ గ్రామంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. కుశలం ప్రాణినామపి, జనానికే కాదు సమస్తమైనటువంటి జీవులకి కూడా శుభం కలుగుతూ హాయిగా ఉండాలి. ఈ ఈ అశుభ శకునాల వల్ల వాళ్ళకేమీ కూడా ఆపద రాకూడదు. లక్ష్మణోర్ధం తతశ్రుత్వా శిరసా వంద్య మైథిలీం శివమిత్యబ్రవీధృష్టో హృదయేన విశుష్యత. లక్ష్మణ స్వామి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది, ఏం చెప్పాలో తెలియదు ఆయనకి. వెంటనే ఆవిడ ఏ విషయం గురించి మాట్లాడుతోందో అర్థమయ్యాయి. ఆయన తలవంచి ఆవిడకి నమస్కారం చేసి హృదయం అంతా కూడా బెంబేలు పడిపోతూ ఉండగా పైకి సంతోషం కనపరుస్తూ అంతా మంగళమే జరుగుతుంది తల్లి అని ఒక మాట మాత్రం అన్నారే సీతమ్మకి స్త్రీ. తతో వాసముపాగమ్య గోమతీ తీర ఆశ్రమే ప్రభాతే పునరుత్థాయ సౌమిత్రి సూతమబ్రవీత్. మొత్తానికి ఆ గోమతీ తీరంలో ఒక నివాసాన్ని ఒకటి చూసి అక్కడ అందులో సీతాదేవిని ప్రవేశపెట్టి తెలతెలవారుతూ ఉండగా, ఆ రాత్రి గడిచింది. మర్నాడు ఉదయాన్న తెలతెలవారుతూ ఉండగా లక్ష్మణ స్వామి లేచి పొద్దున్నే సారథి అయినటువంటి ఆ సుమంతుడితోటి ఇలా పలికాడు, యోజయస్వరథం శీఘ్రం అద్య భాగీరథీ జలం శిరసా ధారయిష్యామి త్ర్యంబక ఇవౌజసా.
నాయనా సుమంత్ర, వెంటనే రథాన్ని సిద్ధం చెయ్యి. ఆ గంగాజలాన్ని ఈశ్వరుడు శక్తి మీద తన నెత్తి మీద ధరించినట్లుగా నేను ఆ కాసిన తీసుకుని నా నెత్తి మీద చల్లుకుని వెంటనే మనం మళ్ళీ ఆ వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ ఆ చెప్పారు. అంటే నా శిరస్సు మీద ఆ గంగాజలాన్ని నేను ధరిస్తాను అని చెప్పారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే కొంతమంది ఆచార్యులు దీన్ని వక్రీకరించి మళ్ళీ శివుడు శిరస్సు మీద గంగని ఎందుకు ధరించాడంటే స్నానం చేయడం కోసం అండి. అంతకు మించి ఆయనకేమి దాని మీద భక్తి లేదు అని వ్యాఖ్యానం చేసేసారు. దృష్టాంతో రుద్రోపి స్నానార్థమేవ గంగాం దధార ఇది గమ్యతే. ఏ రకంగా అయితే ఈయనేమన్నాడు, త్రయంబకుడు శిరస్సు మీద ఇలాగా ధరించినట్లుగా నేను కూడా ధరిస్తాను అంటే, త్రయంబకుడు ఏదో భగీరథుడు ఈ వ్యవహారం కోసం కాదండి. మామూలుగా పడుతుంటే స్నానం చేయడం కోసం కాస్త నెత్తి మీద పెట్టుకున్నాడు కాసేపు అంతే అని చెప్పి వాళ్ళు కువ్యాఖ్యలు చేశారు కొందరు. చాలా పెద్ద పెద్ద వైష్ణవాచార్యులు. అది సరైనది కాదు అనేటువంటి మాట చెబుతూ, దానికి దీనికి ఇక్కడ ఏ మాటన్నా దానికి బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టుగా శివనింద చేయడానికి వీల్లేదు అనుకుంటూ మనం ముందుకు వెళదాం. సో అశ్వాన్ విచారయిత్వా తురథే యుక్తాన్ మనోజవాన్ ఆరోహస్వేతి వైదేహీం సూతః ప్రాంజలిరబ్రవీత్. మనం మనోవ్యంగం కలిగినటువంటి అశ్వాల్ని ఆ రథానికి పూంచి సీతమ్మతోటి ఆయన పలికారు. సాతు సూతస్య వచనాత్ ఆరురోహ రథోత్తమం సీతా సౌమిత్రిడా సార్ధం సుమంత్రేణ చ ధీమత. అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సుమంత్రుడు చెప్పినటువంటి మాట విని రథం మీద ఎక్కినటువంటి సీతాదేవి లక్ష్మణ స్వామితో కలిపి ఇంకొంచెం ముందుకి ప్రయాణం సాగిస్తూ ఉన్నది. ఆససాద విశాలాక్షి గంగాం పాప వినాశిని అదార్థ దివసం గత్వా భాగీరథ్యా జలాశయం నిరీక్ష లక్ష్మణో దీనః ప్రరురోద మహాస్వనః. అక్కడికి వెళ్ళేటప్పటికి గంగా తీరం వచ్చింది, భాగీరథి కనపడింది. అక్కడ దాకా వచ్చేటప్పటికి ఒక పూట ప్రయాణం అయింది. అవగానే ఆ భాగీరథి దగ్గరికి రాగానే లక్ష్మణః దీనః ప్రరురోద మహాస్వనః. వెక్కి 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 గట్టిగా ఏడ్చేశారట లక్ష్మణస్వామి. సీతా తు పరమత్రస్తా దృష్టా లక్ష్మణ మాతురం. అడిలిపోయింది సీతాదేవి. ఏమాయా, ఎందుకు నీ కళ్ళని అందుకే అంత బిగ్గరగా ఏడుస్తున్నావు నువ్వు లక్ష్మణ? ఏమైంది ఇప్పుడు? నీకెందుకు అంత కన్నీరు వస్తూ ఉన్నది? ఉవాచ వాక్యం ధర్మజ్ఞా కిమిదం రుజ్యతే త్వయా. కారణమేమిటి? ఇంతవరకు బానే ఉన్నావే, రాజ్యంలో అందరూ బాగున్నారే, ప్రయాణం అంతా చక్కగా సాగింది, నువ్వు ఎందుకయ్యా ఇంత దీనంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నావు లక్ష్మణ అని చెప్పి సీతమ్మ అడిగింది. జాహ్నవీ తీరవాసాద్య చిరాభిలషితం మమ హర్షకాలే కిమర్థం మాం విషాదయసి లక్ష్మణ. నేను చాలా సంతోషంగా ఈ గంగా తీరంలో గడపాలి, నా కోరిక తీరింది అని వస్తూ ఉంటే, నేను ఇంత సంతోషంగా ఉన్న సమయంలో నన్ను బాధ పెట్టడం కోసం, నా సంతోషాన్ని తగ్గించడం కోసం లాగా ఏమిటయ్యా నువ్వు ఇలాగా బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు లక్ష్మణ? నిత్యం త్వం రామ పార్శ్వేషు వర్తసే పురుషర్షభ క్వచిద్ వినాకృతస్తేన ద్విరాత్రం శోకమాగతః. నువ్వు ఎప్పుడు రామచంద్రమూర్తితో ఉంటావు కదా, రామచంద్రుడి పక్కనే ఉంటావు, ఆయనకి సేవ చేస్తూ ఉంటావు. ఈ అప్పుడే రెండో రోజు మన ప్రయాణం మొదలై 2 రోజులు రామ విగ్రహాన్ని తట్టుకోలేక నువ్వు బాధపడుతూ ఉన్నావు నేను అనుకుంటూ ఉన్నానయ్యా. రాముడిని వదిలి ఉండలేకపోతున్నావు కదా నువ్వు లక్ష్మణ, అందుకే కదా నీకంత ఏడుపు వస్తూ ఉన్నది. మమాపి దయితో రామో జీవితాదపి లక్ష్మణ నచాహమేవం శోచామి మైవం త్వం బాలిశో భవ. నాకు మాత్రం దగ్గరవాడు కాదా రాముడు? నీకెంత దగ్గరో నాకు అంతే దగ్గరయ్యా మీ అన్నగారు. కానీ నేను నీలా ఏడుస్తున్నానా? దూరం అయ్యానే అని చెప్పి నేను నీలా బాధపడుతున్నానా? నువ్వెందుకయ్యా అంత బాధపడిపోతున్నావు?
నాకు జీవితం కంటే ఎక్కువ ఇష్టం. మమాపి దయతో రామ జీవితాదపి లక్ష్మణ. జీవితం కంటే ఎక్కువ ఇష్టమైనటువంటి వాడే, అయినా సరే నేనేం దుఃఖించడం లేదే. ఈ ఒకరోజు మునిపోతులు చూసి వెనక్కి రావడం కోసం వెళ్ళిన దానికే దుఃఖమా? తారయస్వ చ మాం గంగాం దర్శయచ్వ చ తాపసాన్ తతో మునిభ్యో వాసాంసి దాస్యామి ఆభరణాని చ. ముందు మనం గంగ దాటుదాం. దాటిన తర్వాత తపస్సులు మునీశ్వరుల యొక్క ఆశ్రమాలు వస్తాయి. వాటిని నాకు చూపించు లక్ష్మణ. ఆ తర్వాత నేను తెచ్చినటువంటి కానుకలన్నీ వాళ్ళందరికీ సమర్పిస్తాను. వాళ్ళ ముఖంలో చిరునవ్వు, ఆనందం చూడాలి. కాబట్టి ముందు గంగని దాటించి మునియాశ్రమాల దగ్గరికి తీసుకెళ్ళు. తతకృత్వా మహర్షీణాం యథార్హమభివాదనం తత్ర చైకాం నిశాముష్య అస్తాం పురీం పునః. ఏముంది, ఇప్పుడు మునుల ఆశ్రమానికి వెళ్తాం, వాళ్ళకి నేను తెచ్చిన కానుకలన్నీ ఇస్తాను, ఒకరోజు వారితో పాటు గడుపుతాను, వారు ఇచ్చిన పలహారాలు అవి తింటాము, రాత్రి గడుస్తుంది, పొద్దున అవుతుంది, మళ్ళీ మనం రథం ఎక్కి అవిసికి వెళ్ళిపోతాం. అంతే కదా. ఆ మాత్రం దానికి ఇంత దుఃఖం ఏమిటయ్యా లక్ష్మణ నీకు? మమాపి పద్మపత్రాక్షం సింహోరస్కం కృశోదరం త్వరతే హి మనో ద్రష్టుం రామం రమయితాంబరం. రామో రమయితాంబర. ఆనందింపజేసేవారిలో మహాశ్రేష్ఠుడైనటువంటి వాడు కాబట్టి ఆయన పేరు రాముడు. అటువంటి రాముణ్ణి, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి రాముణ్ణి, పద్మపత్రాక్షుడైనటువంటి రామచంద్రుణ్ణి చూడాలని, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని నాకు మాత్రం లేదయ్యా. ఆ మాత్రం దానికే నువ్వు ఇంత కన్నీరు పెట్టుకుంటావేమిటి లక్ష్మణ? తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రమృజ్యనయనే శుభే నావికానాహ్వాయామాస లక్ష్మణ పరవీర. మొత్తానికి ఆ గంగ ఒడ్డుని దిగి కళ్ళు తుడుచుకున్నటువంటి లక్ష్మణ స్వామి అక్కడ ఉన్నటువంటి నావికుల్ని పిలిచి గంగా నదిని దాటించి గంగకి ఆవల ఒడ్డు ఉన్నటువంటి ఆశ్రమాల దగ్గరికి తీసుకెళ్లవలసిందిగా వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఇయంచ సంఘా నౌశ్చేతి దాశాః ప్రాంజలయో బ్రువన్ తితీర్షుః లక్ష్మణో గంగాం శుభాం నావం ఉపాహృహత్. గంగాం సంతారయామాస లక్ష్మణః తాం సమాహితః. ఇదిగో స్వామి, నావ సిద్ధంగా ఉంది, రండి అని చెప్పి వాళ్ళు మంచి నావను ఒకటి తయారు చేశారు. దృఢంగా ఉన్నటువంటి, అందంగా ఉన్నటువంటి నావని. వాడు సవినయంగా అలా చెప్పగానే లక్ష్మణుడు సీతమ్మతో కలిసి ఆ నావలోకి జాగ్రత్తగా ఎక్కించి దాని మీద తాను కూడా ఎక్కి ఆ గంగా నదిని దాటించాడు లక్ష్మణస్వామి. అధ నావం సువిస్తీర్ణాం నైషాదీం రాఘవానుజః ఆరురోహ సమాయుక్తాం పూర్వమారోప్య మైథిలీం. ఇది రెండోసారి ఇలా జరగడం. రామచంద్రమూర్తి కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మ తల్లి రథాన్ని ఎక్కించు లక్ష్మణ ముందు, తర్వాత నువ్వు ఎక్కువ వెనకాల నేను ఎక్కుతాను అన్నారు రామచంద్రమూర్తి. ఆయన నావని కదలకుండా పట్టుకున్నారు. ముందు సీతమ్మని ఎక్కించాడు లక్ష్మణస్వామి, తర్వాత ఆయన ఎక్కి కూర్చున్నాడు, తర్వాత రామచంద్రమూర్తి వచ్చి ఎక్కాడు. ఇది వరుస. ఇప్పుడు కూడా అలాగే ముందు సీతమ్మ తల్లిని ఎక్కించాడు, తర్వాత ఆరురోహ ఆయన కూడా రథం మీద నావ మీద ఎక్కారు లక్ష్మణస్వామి. పూర్వం ఆరోప్య మైథిలి, ముందుగా సీతమ్మని జాగ్రత్తగా ఎక్కించి ఆ నావలో తాను కూడా ఎక్కాడు. సుమంత్రం చైవ సరథం స్థీయతామితి లక్ష్మణః ఉవాచ శోక సంతప్తః ప్రియాహీతి చ నావికం. సుమంత్రుడితో చెప్పారు, నాయనా నువ్వు ఇక్కడే ఉండు, ఈ తీరంలోనే ఉండు, నేను మళ్ళీ వచ్చేస్తాం. మేము కాదు, మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది, నువ్వు ఇక్కడే స్థిరంగా ఉండు అని సుమంత్రుడితో చెప్పి ఆ నావికులతోటి, అయ్యా మొదలెట్టండి, ప్రారంభించండి మీ ప్రయాణం, గంగకి ఆవల ఒడ్డున మమ్మల్ని చేర్చండి అని ఆజ్ఞాపించాం. తతస్థీరముపాగమ్య భాగీరథ్యాస లక్ష్మణః ఉవాచ మైథిలీం వాక్యం ప్రాంజలిః బాష్ప సంవృతః. రెండు చేతులు జోడించి నమస్కరించి అవతల ఒడ్డుకు చేరగానే సీతమ్మ తల్లికి మాట చెప్పారు లక్ష్మణస్వామి. హృద్గతం మే మహత్శల్యం యస్మాదార్యేణ ధీమతా అస్మిన్ నిమిత్తే వైదేహీ లోకస్య వచనీకృతః. అమ్మా సీతమ్మ, మహాబుద్ధిశాలి అయినటువంటి మా అన్నగారు
నన్ను చాలా బాధ పెట్టి సమస్తమైన లోకుల చేత నిందింపబడే వాడిలా చేశాడమ్మా నన్ను. ఆ ఆ లోకమంతా నిందించేటువంటి కార్యం చేయమని నన్ను ఆజ్ఞాపించారమ్మా బుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి. నా హృదయంలో ఒక ములుకు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకునే ఆజ్ఞ ఒకటి జారీ చేశారు తల్లి. శ్రేయో హి మరణం మే అద్య. దీనికన్నా మరణించడం మేలనిపిస్తూ ఉన్న తల్లి నాకు. ఈ ఆజ్ఞని పాలించడం కన్నా. మృత్యుర్వాయత్ పరం భవేత్ నచాస్మిన్ నీదృశే కార్యే నియుధ్యో లోక నిందితే. సమస్తమైన లోకాలు కూడా ఉన్నన్నాళ్ళు కూడా ఈ నిందన నేను భరించాలి. అటువంటి కార్యం చేయమని బుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి ఆజ్ఞాపించడం తగునా తల్లి? అది దానికన్నా మరణమే నాకు ఇలాంటి లోక నిందకి గురి అయ్యేటువంటి కార్యం చేయడం కంటే మరణించడమే నాకు శ్రేయస్కరము, మంచిది అనిపిస్తూ ఉన్నది తల్లి. ప్రసీదచ నమే పాపం కర్తుమర్హసి శోభనే. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు తల్లి. నేను నిమిత్త మాత్రుడను. నన్ను మాత్రం నువ్వు నిందించవద్దు. ఇత్యంజలి కృతో భూమౌ నిపపాత సహ లక్ష్మణ. నేనేదో దోషం చేశానని నా మీద దోషాన్ని మాత్రం ఆరోపించక తల్లి. నేను దోషిని కాను అని పలుకుతూ లక్ష్మణస్వామి ఇంకా మాట్లాడలేక అంజలి ఘటించి వెక్కి వెక్కి ఏడుస్తూ నేల మీద ఆవిడ పాదాల దగ్గర కూలబడిపోయారు లక్ష్మణస్వామి. రుదంతం ప్రాంజలిం దృష్ట్వా కాంక్షంతం మృత్యుమాత్మనః మైథిలీ భృశ సంవిఘ్నా లక్ష్మణం వాక్యమబ్రవీత్. నాకు బ్రతకాలనే లేదు, మరణించాలని ఉంది అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాంజలితో ఉన్నటువంటి లక్ష్మణస్వామికి చూసి సీతమ్మ తల్లి భృశ సంవిఘ్న, మనసులో ఏదో కీడు శంకించింది ఆవిడ మొట్టమొదటిసారి లక్ష్మణుడితో అంటూ ఉన్నది. కినిమిదం నావగచ్చామి బ్రూహి తత్వేన లక్ష్మణ. నువ్వు మాట్లాడుతున్నది ఒకటి కూడా నాకేమీ అర్థం అవటం లేదయ్యా. నాకు సందర్భం తెలియటం లేదు. ఏ విషయాన్ని నువ్వు చెప్తున్నావో కూడా నాకు తెలియటం లేదు. ఎందుకు నువ్వు అంత దుఃఖిస్తున్నావో కారణమే నాకు తెలియదు. పశ్యామి త్వాం నచ స్వస్థమపి క్షేమం మహీపతే. నిన్ను అసలు విషయం ఏమిటో నాకు చెప్పు. నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కావటం లేదు. నువ్వు స్వస్థతతో ఆరోగ్యంగా ఉన్నట్లుగా నాకు కనపడటం లేదు. నువ్వు బెంబేలు పడిపోతూ ఉన్నావు, వణికిపోతూ ఉన్నావు చిగురుటాకులాగా. మన రాజు రామచంద్రుడు క్షేమంగా ఉన్నారు కదా, నాకు చెప్పకుండా ఏమీ లేదు కదా ఆయన యొక్క ఆరోగ్య విషయం. శాపితోసి నరేంద్రేణ యత్వం సంతాపమాగతః తద్బ్రూయాః సంవిధౌ మహ్యం అహం ఆజ్ఞాపయామి తే. వదినగా నీకు తల్లితో సమానరాలైనటువంటి నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. రామచంద్రుడి మీద ఒట్టు పెట్టి అడుగుతూ ఉన్నాను. నీ సంతాపానికి కారణం ఏమిటి, ఉన్నట్లుగా నాకు చెప్పవలసింది అని చెప్పి సీతమ్మ కూడా నీకెందుకు ఇంత దుఃఖం కలిగిందో నాకు చెప్పు అని చెప్పి ఆజ్ఞాపించింది లక్ష్మణస్వామి. వైదేహ్యాచోద్యమానస్తు లక్ష్మణో దీనచేతనః అవాంగ్ముఖో బాష్పగలో వాక్యమే తదువాచః. ఆవిడ ముఖానికేసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేక తన కళ్ళ నిండా నీళ్లు రాలుతూ ఉంటే లక్ష్మణస్వామి ప్రక్కకి తిరిగి గొంతు బాష్పాపు తోటి గద్గదం అయిపోతూ ఉండగా సీతమ్మతోటి ఆవిడ కోరిక మీద ఇలా చెప్తూ ఉన్నాడు. సుత్వా పరిషదో మధ్యే హ్యపవాదం సుదారుణం పురే జనపదే చైవ త్వత్కృతే జనకాత్మజే రామః సంతప్త హృదయః మాం నివేద్య గృహం గతః. మా సీతమ్మ పరిషత్తులో రామచంద్రమూర్తి సభ జరుపుతూ ఉండగా పరిషత్తు మధ్యలో మిక్కిలి దారుణమైనటువంటి ఒక అపవాదు జనం అనుకుంటున్నట్లుగా జనాల్లో వెళుతూ ఉన్నట్లుగా విన్నారమ్మా. అది నీ సంబంధమైనటువంటి వ్యవహారం. నీ గురించి ఒక అపవాదు జనులు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతో రామచంద్రమూర్తి సంతప్త హృదయ, మిక్కిలి కలత చెందారు, మిక్కిలి బాధపడ్డారు. వెంటనే నన్ను పిలిపించి నాకు ఒక ఆజ్ఞనిచ్చి ఆయన ఎవరితో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు తల్లి.
నతాని వచనీయాని మయా దేవి తవాగ్రతః. ఆ అపవాది ఏమిటి, జనం ఏమనుకుంటున్నారు నీ గురించి అనేటువంటి మాట నా నోటితో నేను చెప్పలేను తల్లి. నన్ను అడగవద్దు. అంత ఘోరమైనటువంటి అపవాది నీ మీద వేశారు జనం. యాని రాజ్ఞా హృది న్యస్తాని అమర్షాత్ పృష్ఠత కృతః. మొత్తానికి నీ మీద ఉన్నటువంటి ప్రేమని ఆ కూడా కాదని రామచంద్రమూర్తి ఆ మాటకి విలువ ఇచ్చి ఆ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా నాకు ఆజ్ఞాపన చేశారు. ఆ మాటలు ఏమిటి అనేటువంటి మాటలు నన్ను అడగద్దు, నేను నా నోటితో నీ ముందు చెప్పేవి కావు. సాత్వం త్యక్తా నృపతినా నిర్దోష మమ సన్నిధౌ. నువ్వు నిర్దోషురాలివి, ఏ పాపము చేయని దానివి అనేటువంటి విషయం నాకు తెలుసు తల్లి. కానీ త్వం త్యక్తా నృపతినా, రామచంద్రమూర్తి నిన్ను విడిచిపెట్టేశాడమ్మా. రామచంద్రమూర్తి ఇక నీతో కాపురం చేయడు తల్లి. సాత్వం త్యక్తా నృపతినా నిర్దోష మమ సన్నిధౌ. ఎందుకు? పౌరాపవాద భీతేన గ్రాహ్యం దేవి నత అన్యథా. నీ మీద అనుమానంతో కాదు తల్లి. నువ్వేదో తప్పు చేశావని ఆయనకి ఏమాత్రము సందేహం లేదు, ఏమాత్రము అనుమానం లేదు. నీ మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నది. నిష్కలంకంగా నువ్వు రామచంద్రుడు తప్ప పరపురుషునిచు ఆ గురించి ఆలోచించవు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అయినప్పటికీ పౌరాపవాద భీతేనా, ఇక్ష్వాకు వంశములోని పరిపాలించినటువంటి రాజుల యొక్క శీలం, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో ఆయనకి తెలుసు. ఇంతవరకు పాలించినటువంటి రాజులందరూ కూడా ఎంత కడిగిన నిప్పులాగా ఉండేటువంటి చారిత్రం కలిగినటువంటి వారు. నేను చేసినటువంటి పని వల్ల వారందరికీ కూడా చెడ్డ పేరు వస్తుందేమని భయపడిపోయారమ్మా రామచంద్రమూర్తి. కాబట్టి త్వం త్యక్తా నృపతినా, రాజు చేత నువ్వు విడిచిపెట్టబడ్డావు. ఆశ్రమాంతేషు చ మయా త్యక్తవ్యా త్వం భవిష్యసి రాజ్ఞః శాసనమాదాయ తథైవ కిల దౌహృది. గర్భిణీ స్త్రీకి దౌహృది అని పేరు. 2 హృదయాలు కలిగినటువంటి స్త్రీ, ఒకటి తనది, ఒకటి బిడ్డది. బిడ్డ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, లోపల ఈవిడ గుండె కొట్టుకుంటుంది. ఒకే మనిషిలో 2 గుండెలు కొట్టుకోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం. అది ఏ భాషలోనూ ఇటువంటి ప్రయోగం ఉండదు. సంస్కృతంలోనే దౌహృది అనేటువంటి ప్రయోగం గర్భిణీ స్త్రీకి. గర్భిణి అని అర్థం దౌహృది అని. మొత్తానికి గర్భిణి అయినటువంటి నిన్ను నువ్వు ఆశ్రమ ప్రాంతంలో నా చేత విడిచిపెట్టబడవలసిన దాని అయ్యావు. ఇది రాజు శాసనం మీద జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇందులో నేను నిన్ను ఇప్పుడు విడిచిపెట్టవలసి ఉన్న తల్లి. తదేతజ్జాహ్నవీ తీరే బ్రహ్మర్షీణాం తపోవనం పుణ్యం చ రమణీయం చ మా విషాదం కృధా శుభే. అయినప్పటికీ సీతమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎటువంటి దుఃఖాన్ని పొందకు. గంగా తీరంలో కనపడుతూ ఉన్నటువంటి పుణ్యప్రదమైనటువంటి తాపసుల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలలో నువ్వు హాయిగా నీ కోరిక ప్రకారం విహరించు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నువ్వు ప్రస్తుతానికి ఏమీ దుఃఖపడకుండా మునిపొంగవులతోటి హాయిగా గడుపు. నువ్వు మామూలు ఉత్తి మనిషివి కూడా కాదు, నువ్వు గర్భిణివి. రాజ్ఞో దశరథస్యైవ పితుర్మే ముని పుంగవః సఖా పరమకో విప్రో వాల్మీకి మహాయశాః. ఈ పక్కనే వాల్మీకి అనేటువంటి ఒక ముని యొక్క ఆశ్రమం ఉన్న తల్లి. అతడు నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి తో సమానమైనటువంటి వాడు. అంతటి ఆయన స్నేహితుడైన సఖా మమ పితుః, మా తండ్రి గారికి స్నేహితుడైనటువంటి వాడు. దశరథ మహారాజు పాలించే సమయంలో అప్పుడప్పుడు వస్తూ ఉండేటువంటి వాడు రాజ్యానికి. మా నాన్నగారిని ఆశీర్వదించి వెళుతూ ఉండేవాడు. అటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరలోనే ఉన్న తల్లి. సుమహాయశాః, మహా గొప్ప కీర్తి కలిగినటువంటి వాల్మీకి అనేటువంటి విప్రహ, ఒక బ్రాహ్మణోత్తముడు ఇక్కడ ఉన్నాడు. అతగాడి దగ్గరికి నువ్వు వెళ్ళవలసింది. పాదఛాయాముపాగమ్య సుఖమస్య మహాత్మనః ఉపవాస పరైర్కాగ్రా వసత్వం జనకాత్మజే. ఆయన యొక్క పాద నీడలో, ఆయన యొక్క పాదాల దగ్గర నువ్వు సుఖంగా
కాలం గడపవలసింది. పతివ్రతాత్వం ఆస్థాయ రామం కృత్వా సదా హృది. మహాపతివ్రతపై నిరంతరము రామచంద్రమూర్తినే హృదయంలో ధ్యానిస్తూ శ్రేయస్తే పరమం దేవి తథా కృత్వా భవిష్యతి. ఉండు, అలాగ నువ్వు కొంతకాలము నీకు పరమమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. నియమనిష్టలతోటి మితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ నువ్వు నిత్యము రాముణ్ణి హృదయంలో తలంచుకుంటూ కాలం గడుపు తల్లి. లక్ష్మణస్య వచ శ్రుత్వా దారుణం జనకాత్మజా పరం విషాదమాగమ్య వైదేహి నిపపాతః. ఆశ్చర్యం! ఆ వినలేకపోయినటువంటి సీతమ్మ తల్లి అంత దారుణమైనటువంటి మాటలు విని చాలా దుఃఖంతో మూర్ఛపోయి నేల మీద పడిపోయేది ఆవిడ. అంత దారుణమైనటువంటి వార్త వినగాను. సా ముహూర్తమివ సంజ్ఞా బాష్ప పర్యాకులేక్షణ లక్ష్మణం దీనయా వాచ ఉవాచ జనకాత్మజ. కొంతసేపు తెలివి లేకుండా ఉన్నదై మూర్ఛపోయినదై ఉన్నటువంటి ఆ సీతమ్మ తల్లి ఆ కన్నీళ్లతోటి వ్యాకులమైనటువంటి మనస్సుతోటి మిక్కిలి దీనమైనటువంటి వాక్కుతోటి లక్ష్మణ స్వామితోటి అంటూ ఉన్నది ఆ సీతమ్మ తల్లి. మామికేయం తనుర్నూనం సృష్టా దుఃఖభయ లక్ష్మణ ధాత్రా యస్యాస్తథా మేద్య దుఃఖమూర్తి ప్రదృశ్యతే. ఆ బ్రహ్మగారు కష్టాలు అనుభవించడం కోసమే నాకు ఈ శరీరం ఇచ్చాడేమో అనిపిస్తున్నదయ్యా లక్ష్మణ. సుఖాలు అనుభవించడం కోసం వచ్చినటువంటి శరీరం కాదు ఇది అని చెప్పి నాకు అర్థమవుతున్నది. ఈ ఈ నా దేహాన్ని దుఃఖం అనుభవించడం కోసమే సృష్టించాడు ఆయన అసలు. అందుచే నేను ఇప్పుడు మూర్తీభవించినటువంటి దుఃఖాన్ని నేను చూస్తూ ఉన్నాను. కిం ను పాపం కృతం పూర్వం కోను దారైర్వియోజితః యాహం శుద్ధ సమాచారా త్యక్తా నృపతి నా సతీ. మహాపతివ్రతను అనుకునేదాన్ని నేను. అందరూ కూడా నన్ను అలాగే అంటారు, సీతమ్మ మహాపతివ్రత అని. అటువంటి నన్ను రాజు విడిచిపెడుతున్నాడు అంటే పూర్వజన్మల్లో నేను ఏ పాపం చేశానో కదా, ఎవరికి నేను భార్యా వియోగం కల్పించి ఏ భార్యాభర్తల్ని దూరం చేశానో కదా, ఈనాడు నేను నా భర్తకి దూరం అవ్వాల్సి వస్తూ ఉన్నది. పురాహమాశ్రమే వాసం రామపాదానువర్తిని అనురుధ్యామి సౌమిత్రే దుఃఖే చ పరివర్తిని. ఎన్ని కష్టాలు వచ్చినా ఇదివరకు అడవుల్లో నేను కూడా తిరిగాను, కానీ రామచంద్రమూర్తి పక్కన ఉన్నప్పుడు ఆ కష్టం కష్టమే అనిపించలేదు. వాటిని నేనేమీ లెక్క పెట్టలేదు. ఆయన పాదాలను ఆశ్రయించి నేను దుఃఖాలన్నీ మర్చిపోయి అరణ్యవాసనం గడిపాను అన్ని సంవత్సరాలు కూడా. సుమంతుడు తిరిగి వచ్చాక దశరథుడు అడుగుతాడు, సీతమ్మ ఏమైనా బాధపడుతుందయ్యా ఈ భోగాలు అవి పోయాయని అని. అంటే ఆయన చెప్తారు, అసలు ఆవిడకి ఆ పేరే లేదండి సీతమ్మకి, అసలు అడవిలోకి వెళ్తున్నాడని ఊహే లేదు, కారణం ఏమిటి అని అడుగుతారే. బాహు రామస్య సమాశ్రిత్య, రామచంద్రమూర్తి భుజం మీద తన భుజం వేసి తన చెయ్యి వేసి నడుచుకుంటూ చిలక గోరింకల్లాగా ఉన్నారు వాళ్ళిద్దరూ. ఏమాత్రము బాధే లేదండి ఆవిడికి అని చెప్పాడు సుమంతుడు వెనక్కి తిరిగి వచ్చి. అన్నాళ్ళు అడవుల్లో ఉన్నాను కానీ అన్ని కష్టాలు పడ్డాలి కానీ అవి కష్టాలు అనిపించలేదు. కారణం పక్కన రామచంద్రమూర్తి ఉన్నారు అప్పుడు. సా కథం హ్యాశ్రమే సౌమ్య వక్ష్యామి విజనీకృత ఆఖ్యాస్యామి చ కస్యాహం దుఃఖం దుఃఖపరాయణ. మహా దుఃఖంలో ఉన్నటువంటి నేను బంధుజనులందరికీ దూరంగా, నా అన్న వాళ్ళు ఎవరు దగ్గర లేకుండా ఈ ఆశ్రమాల్లో ఎన్నాళ్ళు నివసించగలనయ్యా? ఒకరోజు సరదాగా చూసి పోతాను మహాప్రభు, నా కోరిక తీర్చండి అని అడిగిన పాపానికి ఇంతటి దారుణమైనటువంటి శిక్ష వేశారు నాకు. అక్కడే ఉండిపోమంటారు ఇంకెప్పటికీ ఆయన చూడకుండా, రామచంద్రమూర్తిని చూడకుండా. కాబట్టి నా కష్టాలు ఎవరికి చెప్పుకోగలను? ఇక్కడ ఎవరితో మా మాట వినేవారు ఎవరు? ఇక్కడ నా మొర వినేవారు ఎవరు? కిం ను వక్ష్యామి మునిషు కర్మ చాసకృతం ప్రభో కస్మిన్ వే కారణే త్యక్తా రాఘవేణ మహాత్మనా. రేపు నా కష్టాలు విని మునులందరూ దగ్గరకు వచ్చి ఏ కారణం చేత రాముడు నిన్ను వదిలిపెట్టేశాడు తల్లి అని అడిగితే ఏం సమాధానం చెప్పనయ్యా? నా దగ్గర ఏం సమాధానం ఉంది? పలానా తప్పు చేశానండి అందుకని రామచంద్రమూర్తి నాకు దేశ బహిష్కరణ విధించారండి అని చెప్పనా?
అందుకు నన్ను రాజ్యం నుంచి వెలివేశారని చెప్పనా? ఏం చేశావు అని అడిగితే నేనేం చెప్పను? నేను చేసిన పొరపాటు ఏముంది? నేను చేసిన తప్పేమున్నది ఇందులో? పరిపూర్ణంగా రామచంద్రమూర్తిని త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి దానని నేను. యజ్జస్తి పతి శుశ్రూష. హనుమస్వామి యొక్క వాలానికి నిప్పు పెట్టినప్పుడు ఆవిడ ఒక ఒట్టు పెట్టింది. నేను మహాపతివ్రతనైతే, రామచంద్రమూర్తికి సేవ చేసిన దాన్ని అయితే, రాముడు తప్ప ఇంకొకడిని మనసులో ఆలోచించిన దాన్ని అయితే అగ్నిదేవ చల్లబడు అని. చల్లబడింది అగ్ని. అంటే అర్థం, ఆవిడ రాముడిని తప్ప పరపురుషుణ్ణి కన్నెత్తి చూడలేదు, మనసులో కూడా ఊహించలేదు, ఆలోచించలేదు. అటువంటిది నేను ఏమని చెప్పను? ఏం తప్పు చేశావు? ఎందుకు నిన్ను విడిచిపెట్టేశారు రాముడు అని అడిగితే ఏమని చెప్తాను తల్లి అయ్యా నేను? నఖల్వజ్జైవ సౌమిత్రే జీవితం జాహ్నవీ జలే త్యజేయం రాజవంశస్థు కర్తుర్మే పరిహాస్యతే. ఇప్పుడు ఈ గంగానదిలో దూకి నా ప్రాణములు తీసేసుకోవాలని నాకు అనిపిస్తూ ఉన్నది. కానీ నా భర్త యొక్క వంశాంకురమైనటువంటి జీవుడు నా యొక్క గర్భంలో ఉన్నాడు. అది మళ్ళీ దాని వల్ల రామచంద్రమూర్తికి నష్టం కలిగించేటువంటి పని అవుతుంది, వారి వంశానికే అపకారం కలిగించేటువంటి పని అవుతుంది. యథాజ్ఞం కురు సౌమిత్రే. అన్నగారు ఆజ్ఞాపించారంటున్నావు కదా, అలాగే కానీ ఆయన ఆజ్ఞని నువ్వు నిర్వర్తించు. త్యజమాం దుఃఖ భాగిని. నన్ను వదిలేసేయి, నన్ను ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోను. మీ అన్నగారు ఆజ్ఞని నువ్వు పాలించు, నాకెవ్వరూ లేకపోయినా నేను అలాగే ఉంటా చెప్పి ఆవిడ నిష్ఠూరంగా పలుకుతున్నది. నిదేశే స్థీయతాం రాజ్ఞః శృణుచేదం వచో మమ. దుఃఖం అనుభవించవలసి ఉన్నటువంటి నన్ను మీ రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపో. అయితే నేను ఒక మాట చెప్తాను, అది కూడా విను. శ్వశ్రూణామపి విశేషేణ ప్రాంజలి ప్రగ్రహణేన చ శిరసా వంద్య చరణౌ కుశలం బ్రూహి పార్థివం. వెనక్కి వెళ్ళాక సీతమ్మ ఏం చెప్పిందయ్యా అని అడుగుతారు. మా అత్తల ముగ్గురికి పాదాలకి నమస్కారం చేశానని చెప్పు, మా ఆయన క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నానని చెప్పు. ఇవి రెండే నేను చెప్తూ ఉన్నటువంటి మాటలు. బ్రూహి కుశలం బ్రూహి పార్థివం. నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడిగిందయ్యా. పాదాలు జోడించి మా అత్తగారి ముగ్గురికి కూడా నమస్కారాలు చెప్పముందయ్యా అని చెప్పు. శిరసాభినతో బ్రూయాః సర్వాసామేవ లక్ష్మణ వక్తవ్యశ్చాపి నృపతిః ధర్మేషు సుసమాహితః. అత్తలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మరీ చెప్పు నా విషయం. ధర్మములు యందు చాలా శ్రద్ధ కలిగి ధర్మాన్ని ఏమాత్రం విడిచిపెట్టని మహారాజు గారు కదా, రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి మహారాజుతోటి కూడా నా మాటగా ఇలా చెప్పు. జానాసి చ యదా శుద్ధా సీతా తత్వేన రాఘవ భక్త్యా చ పరయా యుక్తా హితా చ తవ నిత్యశః. రామచంద్ర, సీత పరిశుద్ధురాలయ్యా, నువ్వంటే అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటిది, మహాపతివ్రత, నిత్యము నీ హితాన్నే కోరేటువంటిది అని ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో నాయనా అని చెప్పు రామచంద్రమూర్తితోటి. అహం త్యక్త్వా త్వయా వీరా అయసో భీరుణా జనే యచ్చతే వచనీయం స్యాత్ అపవాద సముత్థితం మయా చ పరిహర్తవ్యం త్వం హి మే పరమాగతిః. ప్రజలెవరో ఏదో అన్నారని, ఎక్కడో ఒక అపవాది వచ్చిందని చెప్పి అపకీర్తికి వస్తుందని భయపడి రామచంద్ర నువ్వు నన్ను విడిచిపెట్టేశావు. లోకాపవాదం వల్ల నీకు వచ్చినటువంటి నిందని తొలగించే పూచి నాది. నీవే నాకు ఉత్తమమైనటువంటి గతివి. ఇటువంటి అపవాదు రాకూడదనే ఆ రోజు నేను నువ్వు చెప్పకపోయినా అగ్ని ప్రవేశం చేశానయ్యా. చేశావు కానీ మరి అప్పుడు ఎవరు చూడలేదు కదా, అంటే అందరూ చూసేలాగా ఎప్పటికీ చేయలేం కదా. సృష్టిలో అందరూ పిలిచి, ప్రపంచ జనాభా అంతటిని పిలిచి చూపించలేం కదా అగ్ని ప్రవేశం అనేది. చూడనంత మాత్రాన అంతటి మాటలు అనేటివే. చూసిన వారిని అడిగితే చెప్తారు కదా ఇలా జరిగిందయ్యా. అందరికీ తెలుసు సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిందని, అగ్నిహోత్రుడు తీసుకొచ్చి ఇచ్చాడని. దేవేంద్రుడు మళ్ళీ ఆవిడ చేతిని తీసుకొచ్చి రామచంద్రుడి చేతిలో పెట్టాడు. ఈవిడ ఏ పాపమో ఎరిగినది మహాపతివ్రత అని చెప్పి అగ్నిహోత్రుడే తీసుకొచ్చి పెట్టాడే. అయినా సరే ప్రజల నుంచి అపవాదం వచ్చింది.
వక్తవ్యశ్చేతి నృపతి ధర్మేణ సుసమాహితః యథా భ్రాతృషు వర్తేధాః తథా పౌరేషు నిత్యథా. రామచంద్రమూర్తితో ఒక మాట చెప్పు. మహాధర్మాత్ముడైనటువంటి రామచంద్ర, నువ్వు ధర్మంగా నీ ప్రజలని కాపాడు, ధర్మంగా నీ ప్రజలని పాలించు. నీ సోదరుల యందు ఎటువంటి ప్రేమ కలిగి ఉందో నీ ప్రజల మీద కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండి వారిని జాగ్రత్తగా పాలించు. పరమోహేష ధర్మస్తే తస్మాత్ కీర్తిరనుత్తమా ఎత్తు పౌరజనే రాజన్ ధర్మేణ సమవాప్నుయాత్. ప్రజలందరినీ నీ బిడ్డల్లాగే, నీ యొక్క సోదరుల్లాగే చూసుకోవడం అనేది నీ యొక్క ధర్మం. కాబట్టి పౌరజానపదుల్ని అలాగ జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వచ్చినటువంటి పుణ్యంతో నీకు ఇంకా ఎక్కువగా కీర్తి కలుగుగాక. రాముడు అంటే ధర్మాత్ముడైనటువంటి కీర్తి చిరకాలము నిలుచుగాక. ఆవిడ ఏముంటుంది, నీకు వాళ్ళు అలా అనుకోవడం వల్ల పుణ్యం వస్తుంది బాగా, ఆ పుణ్యం వల్ల కీర్తి వస్తుంది. ఎవరైనా కీర్తి వచ్చిందంటే దాని అర్థం ఏమిటంటే పుణ్యాలు చేసుకున్నారని అర్థం. పుణ్యేర్ యశో లభ్యతే అనేటువంటి మాట ఉంటుంది. మనం చేసుకున్న పుణ్యాల వల్లే మనకి కీర్తి వస్తుంది. కీర్తి ఎవరైనా బాగా ఉందంటే వాడు ఒక పుణ్యాత్ముడు అని అర్థం. అపకీర్తి వచ్చిందంటే పాపాత్ముడు అని అర్థం. కాబట్టి వాళ్ళు జనులందరూ జాగ్రత్తగా నువ్వు అలా పాలించడం వల్ల వాళ్ళు యొక్క సంకల్పంతో నీకు మంచి పుణ్యాలు కలుగుగాక. ఆ పుణ్యాల వల్ల నీకు అనుత్తమమైనటువంటి మిక్కిలి గొప్పదైనటువంటి కీర్తి కలుగుగాక. అహంతు నాను శోచామి స్వశరీరం నరర్షభ. నేనైతే నా శరీరం గురించి కానీ ఏమీ ఆలోచించనే చరించను. యథాపవాద పౌరాణం తథైవ రఘునందన. పౌరుల అపవాదం వచ్చింది కాబట్టి, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి నేను కూడా తల వంచి నీ నిర్ణయానికి బద్ధురాలనై నువ్వు చెప్పినట్లే నేను నీకు దూరంగా నడుచుకుంటాను, ఇక్కడే ఉంటాను. నీకు దూరంగా ఉండడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. పౌరాపవాదం తప్పు, దాన్ని సరిదిద్దుకోవాలి నీకెంత ఉందో ఇక్ష్వాకుల కోడలుగా నాకు కూడా అంతే ఉన్నది. వారికి అపకారం, వారికి మచ్చ రావడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టావు, నేను కూడా నీ మాట ప్రకారం నీకు దూరంగానే ఉంటాను. ఇతి మద్వచనాద్రామో వక్తవ్యో మమ పతిర్హి దేవతా నార్యాః పతిర్బంధు పతిర్గురు ప్రాణైరపి ప్రియం తస్మాత్ భర్తు కార్యం విశేషతః. స్త్రీకి భర్త అంటే దేవత, భర్తయే దేవత, భర్తే బంధువు, భర్తే గురువు, భర్తే సమస్తము. కాబట్టి భర్తకి ఇష్టమైనటువంటి కార్యాన్ని చేస్తూ ప్రాణాలు విడిచిపెట్టడమే నా యొక్క లక్షణము. కాబట్టి నేను నీకు విరుద్ధంగా ఇంకొకలాగా నువ్వు తప్పు చేసావనో, నువ్వు అధర్మం చేసావనో అనేటువంటి దానిని కాను. నీ 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 ధర్మాన్ని పాటించడం నా యొక్క ధర్మం. నీ ధర్మం ప్రకారం నువ్వేం చేస్తున్నావో దాన్ని అనుసరించడమే నా యొక్క ధర్మం. ఆనాడు కళ్యాణ సమయంలో మా తండ్రి గారు చెప్పినటువంటి మాట అది. రామచంద్ర, ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. నీడలా నిన్ను అంటిపెట్టుకుని నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉంటుందయ్యా మా సీతమ్మ అని చెప్పి మాటిచ్చి మా తండ్రి గారు ఇచ్చారు. కాబట్టి నిన్ను నేను అలాగే అనుసరించుకునే ఉంటాను, నువ్వు చెప్పినట్లే ఉంటాను. నీ ధర్మం ఏదో అదే నా ధర్మము. ఇతి మద్వచనాద్రామో వక్తవ్యో మమ సంగ్రహః నిరీక్ష్యమాద్యగచ్చత్వం ఋతుకాలాతివర్తిని. కాబట్టి ఋతుకాలాభివర్తిని, ఋతుకాల అతివర్తిని అంటే ఋతుకాలము అనేటువంటిది పీరియాడికల్ గా రాకపోతే అది అతివర్తిని అవుతుంది, అంటే గర్భిణి అయిందని అర్థం. కాబట్టి ఋతుకాలావర్తిని అనేటువంటి మాటకి గర్భిణీ స్త్రీ అనేటువంటి అర్థం ఉన్నది. కాబట్టి రామచంద్ర, గర్భిణినే లక్ష్మణ, గర్భిణి అనేటువంటి నన్ను విడిచిపెట్టేసి నా మాటగా రాముడితో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ చెప్పు, నేను గర్భవతిని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు వెళ్ళు. అంటే లోకాపవాదం సీతమ్మ నేను గర్భిణి ఎందుకు ఎన్నిసార్లు చెప్పవలసి వచ్చింది అంటే, విడిచిపెట్టే సమయానికి ఆవిడ గర్భిణి కాదని ఇంకో ఉపవాదం రావచ్చు.
జనులు ఎంత దారుణంగా ఉంటారంటే సూదులు పెట్టి పొడుస్తూ ఉంటారు అవకాశం చిక్కినప్పుడల్లా. గర్భిణిగా ఉన్న నన్ను విడిచిపెట్టావు, నువ్వు విడిచిపెట్టేసిన తర్వాత నేను గర్భిణి అయ్యాననేటువంటి మాట కాదు. కాబట్టి మాటి మాటికి చెప్తూ ఉన్నది ఆవిడ, ఋతుకాలాతివర్తిని దౌహృదాం, గర్భిణీ స్త్రీ అనేటువంటి నన్ను విడిచిపెట్టాడు రామచంద్రుడు. ఏవం బ్రువంత్యాం సీతాయాం లక్ష్మణో దీనచేతనః శిరసా వంద్యధరణీం వ్యాహర్తుం న శశాకః. ఇలా పలుకుతున్నప్పుడు లక్ష్మణస్వామి ఆ అన్ని విన్నారు. విని ఆవిడ కళ్ళలో కడిపెట్టి చూడలేకపోతూ ఉన్నారు. ఆవిడకి ఏమి కూడా సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ఆవిడతో మాట్లాడడానికి కూడా ఆయనకి శక్తి లేకపోయింది. ఆహ్, మౌనంగా ఉండిపోయి 2 చేతులు జోడించి కళ్ళతో నీరు కారుతున్నటువంటి కళ్ళతోటి ఆవిడ చూశారు. ప్రదక్షిణం చ తాం కృత్వా రుదన్నేవ మహాస్వనః, బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తూ 2 చేతులు నమస్కరించి పెట్టి ఆవిడ చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు లక్ష్మణస్వామి. జాత్వా ముహూర్తం తామాహ కిం మాం వక్షసి శోభనే. నాకు చివరగా నువ్వు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా సీతమ్మ తల్లి అని చెప్పి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆవిడ ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక ముహూర్త కాలం ఆగి అడిగారు, దృష్టపూర్వం నతే రూపం, మొట్టమొదటిసారి నిన్ను చూస్తున్నాను సీతమ్మ అన్నారు ఆయన. ఇన్నాళ్ళు ఎప్పుడు చూడలేదా? చూడలేదమ్మా నిన్ను నేను ఎప్పుడు, ఇదే మొదటిసారి చూడడం. దృష్టపూర్వం నతే రూపం పాదౌ దృష్టౌ తవ నఖే నూపురాణ్యేవ జానామి నిత్యం పాదాభివందనాత్. అన్ని ఆభరణాలు ఇస్తే ఈ కేయూరములు కంకణములు నాకేం తెలుసయ్యా, ఆవిడకి వేసిన ఎప్పుడైనా చూశానా? ఈ నూపురాలు మాత్రం నాకు తెలుసు మా సీతమ్మవే. ఎలా తెలుసు? నిత్యం పాదాభివందనాత్. రోజు నేను ఆవిడకి పాదాలకు నమస్కరించేటప్పుడు కనపడేవి ఆ నూపురాలు. కాబట్టి ఆ నూపురాలను నేను గుర్తుపట్టగలను. దృష్టపూర్వం నతే రూపం పాదౌ దృష్టౌ తవ నఖే. జీవితంలో మొట్టమొదటిసారి నీ ముఖం కేసి చూస్తున్నాను తల్లి. కథమత్ర హి పశ్యామి రామేణ రహితాం వనే ఇత్యుక్త్వా తాం నమస్కృత్య పునః నావం ఉపారుహత్. రామచంద్రమూర్తి లేకుండా ఉన్నటువంటి నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు తల్లి, చూడలేకపోతూ ఉన్నాను నేను అని చెప్పి ఆవిడకి నమస్కరించి కళ్ళు తుడుచుకుంటూ ఆయన మళ్ళీ నావ దగ్గరికి వచ్చారు లక్ష్మణస్వామి. ఆరురోహ పునర్నావం నావికం చాభ్యచోదయత్ సగత్వా చోత్తరం తీరం శోకభార సమన్వితః సమ్మూఢ ఇవ దుఃఖేన రథమధ్యారుహధృతం. శోకంతో కృంగిపోతున్న మనసుతోటి ఏమీ ఆలోచనలు లేనివాడై ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉండి లక్ష్మణస్వామి రథం ఎక్కి ఏం చేస్తున్నాడో ఎటు వెళ్తున్నాడో తెలియకుండా ఆ గంగ దాటి ఆ నావలో ఆ మళ్ళీ అయోధ్య వైపు దిగారు. సాకేతపురం వైపు వచ్చినటువంటి గంగా తీరం వైపు దిగారు. ముహుర్ముహు పరావృత్య దృష్ట్వా సీతామనాథవత్ చేష్టంతీం పరతీరస్థాం లక్ష్మణః ప్రయయౌ వధ. మొత్తానికి వెనక్కి తిరిగి చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తూ ఒంటరిగా నిలబడి ఉంది. చుట్టూ ఒక్క మనిషి లేడు. గర్భిణి అనేటువంటి సీతమ్మ తల్లి అలా నిలబడి దుఃఖిస్తూ ఏకాకిగా నిలబడి ఉంది అరణ్యంలో. ఆవిడకేసి చూస్తూ ఉన్నాడు. పడవ నెమ్మదిగా దూరానికి కదులుతూ ఉన్నది. దూరస్థం రథమాలోక్య లక్ష్మణం ముహుర్ముహు. అలా దూరంగా వెళ్ళిపోతున్నటువంటి నావకేసి నీళ్లు నిండిన కళ్ళతోటి చూస్తూ ఉన్నది జానకి. నిరీక్షమాణాం తు ఉద్విగ్నాం సీతాం శోకః సమావిశతు. మొత్తానికి అలా చూస్తున్నటువంటి సీతమ్మ తల్లి లక్ష్మణస్వామిని చూస్తూ ఉన్నది. లక్ష్మణస్వామి ఆవిడ చూస్తూ ఉన్నారు. నెమ్మదిగా నావ దూరం వెళ్ళిపోతూ ఉన్నది. క్రమక్రమంగా సీతమ్మ యొక్క రూపం మరుగున పడుతూ ఉన్నది. సీతమ్మకి నావ కనపడడం ఆగిపోతూ ఉన్నది. సా దుఃఖ భారావనత యశస్విని యశోధరా నాథ పశ్యతి సతీ.
నాథమపశ్యతి సతీ రురోదసా బర్హిణా నాదితే వనే మహాస్వనం దుఃఖపరాయణా సతీ. మొత్తానికి ఆ యశస్విని, యశోధర, యశస్సును ధరించేటువంటి, యశస్సు కలిగినటువంటి ఆ సీతమ్మ తల్లి రురోదసా బర్హిణ నాదితే వనే, దూరంగా నెమలి యొక్క కూతలు వినపడుతూ ఉన్నటువంటి ఆ వనానికి వినపడుతూ ఉంటే ఆ వనం దగ్గర ఆవిడ దుఃఖపరాయణురాలై రురోద విలపించింది. మహాస్వనం, గొప్ప బిగ్గరగా విలపించింది. తన నాథుడు దూరం అయిపోవడంతో దుఃఖంతో కృంగిపోతూ ఉన్నది సీతమ్మ తల్లి. సీతాంతర్గతీం దృష్ట్వా తే తత్ర మునిదారకాః ప్రాద్రవన్యత్ర భగవాన్ ఆస్తే వాల్మీకి ఉగ్రధీ. ఆ ముని బాలకులు అక్కడ ఇక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఏడుస్తున్నటువంటి సీతమ్మ తల్లిని చూశారు పరిగెత్తుకుని. ఆశ్చర్యపోయారు. వాడు పరుగు పరుగున వాల్మీకి ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. అభివాద్య మునే పాదౌ మునిపుత్ర మహర్షయే సర్వే నివేదయామాసు న్యస్తాస్తు రుదిత స్వనం. వాళ్ళందరూ వాల్మీకి మహర్షి పాదాలకు నమస్కరించి, సీతమ్మ తల్లి మన ఆశ్రమ సమీపంలోకి వచ్చిందయ్యా, ఒక్కతే ఉన్నది, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది, నువ్వు వెంటనే వెళ్ళి చూడవలసింది అని చెప్పి వాల్మీకి మహర్షికి కబురు అందించారు. అదృష్టపూర్వా భగవాన్ కశ్యాప్యేషా మహాత్మనః పత్ని శ్రీరివ సమ్మోహాత్ విరౌతి భృశమాకుల. ఎవరు ఆవిడ అని అడిగారు ఆయన. మేము ఎప్పుడు ఆవిడ చూడలేదు, ఎలా ఉందయ్యా మరి అన్నారు. అదృష్టపూర్వా భగవన్, మహాత్మా వాల్మీకి మహర్షి ఆవిడ అదృష్టపూర్వ, మేము పూర్వం చూసినటువంటి ఆవిడ కాదు, మా చేత దృష్టపూర్వురాలు కాదు, అదృష్టపూర్వ. ఎవరి యొక్క భార్యయో ఎవరి యొక్క ఇల్లాలో మాకు తెలియదు, కానీ ఎలా ఉందో చెప్పమంటావా? పత్ని శ్రీరివ సమ్మోహాద్ విరౌతి భృశమాకుల, సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనపడింది మాకు. ఆవిడ లక్ష్మీ స్వరూపంగా కనపడి మిక్కిరి వ్యాకులమైనటువంటి చిత్తంతో ఏడుస్తూ ఉన్నది. భగవన్ సాధు పశ్యేస్త్వం దేవతాభివఖాచ్యుతాం నద్యాస్తు తీరే భగవన్ వరస్త్రీ కాపి దుఃఖిత. మేము నదీ తీరంలో అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి ఒక ఉత్తమమైనటువంటి స్త్రీని చూశాం. ఆవిడ బిగ్గరగా ఏడుస్తూ ఉన్నది. ఆవిడ దేవతామివ కాచ్యుతాం, ఆకాశం నుంచి దిగిన దేవతలాగా ఉన్నదయ్యా ఆవిడ చూస్తే. అంత అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నది ఆవిడ. ఆ నదీ తీరంలో దుఃఖిస్తూ ఉన్నది. దృష్టా అస్మాభిః ప్రరుదిత దృఢం శోకపరాయణ అనర్హ దుఃఖ శోకాభ్యాం ఏకా దీనా అనాథవత్. అనేకమైనటువంటి భోగాలు అనుభవించడానికి తగినటువంటి మనిషిలా కనపడింది ఆవిడ. కానీ ఏ భోగాలు లేకుండా ఒంటరిగా ఉండి పరిచారకులు కూడా లేకుండా ఆవిడ ఏడుస్తూ ఉన్నది. నహ్యేనాం మానుషీం విద్మః, ఆవిడ మనిషి అని మేము అనుకోవటం లేదు, మానవ స్త్రీ అని మేము భావించటం లేదు. సత్క్రియాస్యా ప్రయుజ్యతాం ఆశ్రమస్య అవిదూరే చ త్వామియం శరణం గతా త్రాతారమిచ్చతి సాధ్వీ భగవన్ త్రాతుమర్హసి. ఆవిడ చుట్టుపక్కల నాథుడైనటువంటి వాడు ఎవడూ లేడు, అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఆవిడికి. అలా ఏడుస్తూ ఉన్నటువంటి ఆవిడని మానవ స్త్రీ అని మాకు అనిపించటం లేదు. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి నీ శరణు కోసం వచ్చిందేమో అని మాకు అనిపిస్తూ ఉన్నది. ఆవిడకి ఒక రక్షకుడు అవసరం ఉన్నది, నువ్వు వెళ్ళి ఆవిడని రక్షించు. తేషాంతు వచనం శ్రుత్వా బుద్ధ్యా నిశ్చిత్య ధర్మవిత్ తపసా లబ్ధ చక్షుష్మాన్ ప్రాద్రవత్యత్ర మైథిలీ. భగవన్ అని సంబోధించారు వాడు మహర్షికి. భగవన్ అనే మాట అర్థం ఏంటంటే భూత భవిష్యత్ వర్తమానాలని తెలిసినటువంటి వాడు అని అర్థం. ఆయనకి తెలుసు. తపసా లబ్ధ చక్షుష్మాన్, తపస్సుతో చూస్తారట మునులు. తపస్సుతోటి వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది, ఏం జరిగింది, ఎవరు అక్కడ ఉన్నది, జరుగుతున్నది, జరిగింది, జరగబోయేది అన్ని తెలిసిపోతుంటాయి వాళ్ళు. కాబట్టి పరుగున సీతమ్మ తల్లి దగ్గరికి గబగబా పరుగులాంటి నడకతో వచ్చారు వాల్మీకి మహర్షి. తం ప్రయాంతమభిప్రేక్ష్య శిష్యాహ్యేనం మహామతిం. మొత్తానికి శిష్యులు కూడా గబగబా పరిగెడుతూ
ఆయనతో వెనకాల వాళ్ళు కూడా వచ్చారు సీతమ్మ దగ్గరికి. తంతు దేశం అభిప్రేత్య కించిత్ పద్భ్యాం మహామతి అర్ఘ్యమాదాయ రుచిరం జాహ్నవీ తీరమాగమత్ దదర్శ రాఘవశ్యేష్టాం సీతాం పత్నీం అనాథవత్. మొత్తానికి వాల్మీకి మహర్షి ఉత్తినే రాలేదు, ఉత్తి చేతులతో రాలేదు, అర్ఘ్యపాద్యాదులు కూడా తీసుకునే వచ్చాడు. సీతమ్మ తల్లి కనపడితే నమస్కరించాలి, ఆవిడకి అర్ఘ్యం ఇవ్వాలి, పాద్యం ఇవ్వాలి, ఏనాడు తిందో ఎప్పుడు తాగిందో కాసిని మంచినీళ్ళు ఇవ్వాలి, అవన్నీ తీసుకునే వచ్చారు ఆయన. ఆ ప్రదేశం దగ్గరికి వచ్చి ఆ అందమైనటువంటి గంగా తీరం దగ్గర రాముని ప్రియురాలైనటువంటి అనాథలా ఉన్నటువంటి ఆ సీతమ్మని చూశారు వాల్మీకి మహర్షి. తాం సీతాం శోకభారార్తాం వాల్మీకిర్ముని పుంగవః ఉవాచ మధురాం వాణీం హ్లాదయన్నివ తేజసా. మంచి చక్కటి ప్రేమగా ఆప్యాయంగా ఆ మాట వినగానే హృదయం ఉప్పొంగిపోయేలాగా సున్నితంగా ఆయన సీతమ్మ తల్లిని పలకరించారు, మధురమైనటువంటి మాటని మాట్లాడారు. స్నుషా దశరథస్యత్వం, అమ్మా నువ్వు దశరథ మహారాజు కోడలివి కదూ అన్నారు ఆయన చూడగానే. రామస్య మహిషి ప్రియా, రామచంద్రుని యొక్క పట్టపురాణివి కదా తల్లి నువ్వు. జనకస్య సుతా రాజ్య, మహారాజైనటువంటి జనకుని యొక్క కుమార్తెవు కదా తల్లి నువ్వు. స్వాగతం తే పతివ్రతే, నీకు స్వాగతం తల్లి మా ఆశ్రమానికి. ఎంత అందమైనటువంటి రోజు ఈ రోజు. దశరథుని యొక్క కోడలు, రామచంద్రమూర్తి యొక్క పట్ట మహిషి, జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లి మహాపతివ్రత మా ప్రాంతానికి వచ్చింది. ఆయాంతి చాసి విజ్ఞాత మయా ధర్మ సమాధినా కారణం చైవ సర్వం మే హృదయేనోపలక్షితం. నువ్వు వస్తావు ఇక్కడికి అనేటువంటి విషయం నా యోగము ద్వారా నాకు ముందే తెలుసు తల్లి. నువ్వు వచ్చాన తర్వాత నాకు ఏ రకంగా నువ్వు ఇక్కడికి వచ్చావు, దానికి కారణం ఏమిటి, ఎందుకు రామచంద్రమూర్తిని ఇక్కడికి పంపించాడు అని నేను అడగను. నా యొక్క తపస్సుతోటి యోగం ద్వారా నాకు అవన్నీ తెలిసిపోయాయి. తవ చైవ మహాభాగే విదితం మమ తత్వతః సర్వం చ విదితం మహ్యం త్రైలోక్యే యద్ధి వర్తతే. ఓ మహాభాగ్యవంతురాల సీతమ్మ తల్లి, నువ్వు కూడా నీ విషయం కూడా నాకు పూర్తిగా తెలుసు. అంటే నువ్వు మహాపతివ్రతమని, ఏ దోషము చేయని దానివి అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. ముల్లోకములలో జరుగుతున్నదంతా నాకు తెలుస్తుంది తల్లి. అంటే ప్రజలు నీ గురించి ఏమనుకున్నారో, ఏ రకంగా నీ మీద అపవాదు వేశారో, అభాండం వేశారో అవన్నీ కూడా నాకు తెలుసమ్మా. అపాపాం వేద్మి సీతే త్వాం, నువ్వేమి చెప్పనక్కర్లేదు తల్లి. అపాపాం వేద్మి త్వాం సీతే తపోలబ్ధేన చక్షుషా, నా తపస్సు అనేటువంటి కంటితో చూశాను, తపస్సు చేత వచ్చినటువంటి దివ్య దృష్టితో చూసి నేను చెప్తూ ఉన్నాను. నిన్ను అపాపాం వేద్మి త్వాం, మహాపతివ్రతా శ్రీనివి, ఏ పాపము ఎరుగని దానివి అనేటువంటి విషయం నాకు తెలుసమ్మా. విశ్రబ్ధా భవ వై దేహి సాంప్రతం వై వర్తసే, కాబట్టి నువ్వు ఇప్పుడు నిర్భయంగా ఉండు, నీకే భయం లేదు, మా యొక్క ఆశ్రమంలో నువ్వు హాయిగా ఉండవచ్చు. ఆశ్రమస్య అవిదూరే మే తాపస్యః తపసి స్థితాః తాస్వాం వత్స్యే యథా వత్సం పాలయిష్యంతి నిత్యశః. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మునిల ఆశ్రమాల్లో అనేక మంది తాపస స్త్రీలు ఉన్నారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ నిన్ను గోవు ఒక లేగదూడని పాలించినట్లుగా, అంటే సాక్షాత్తు తమ కుమార్తెలను చూసినట్లుగా నిన్ను చూసుకుంటారు. నీకు ఏ లోటు రాకుండా చూసుకునేటువంటి పూచి వారిది. ఇదమర్ఘ్యం ప్రతీచ్యత్వం, కాస్త నీరు పుచ్చుకో తల్లి. త్వం విశ్రద్ధ విగత జ్వర, బాగా అలసిపోయి ఉన్నావు, బడలికతో ఉన్నావు, ముఖం కమిలిపోయి ఉన్నది, వాడిపోయి ఉన్నది తల్లి. యథా స్వగృహమభ్యేత్య విషాదం చైవ మాకృధా, పుట్టింటికి వచ్చినప్పుడు దుఃఖపడకూడదమ్మా అన్నారే. పుట్టింటికి రావడం ఏమిటండి, సీతమ్మ తల్లి పుట్టింటికి రావడం ఏమిటి? పుట్టింటికి రావడం అంటే అన్నదమ్ములు ఇంటికి వెళ్తే అది పుట్టింటి కిందే లెక్క. ఈవిడ భూమికి పుట్టినటువంటి ఆవిడ, మరి ఆయన భూమి నుంచి వచ్చిన పుట్టలోంచి వచ్చినటువంటి ఆయన. ఇద్దరు భూమి నుంచి పుట్టిన వాళ్ళే, అంటే అక్క అన్న చెల్లెలు అవుతారు. ఆయన ముందు పుట్టాడు కాబట్టి.
కాబట్టి అన్నగారి ఇంటికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే లెక్క. పుట్టింటికి వచ్చిన స్త్రీకి దుఃఖం ఏమిటమ్మా అన్నారు ఆయన. ఎంత ఆలోచనతో ఆ మాట అని ఉంటారు. వల్మీకస్య అపత్యం పుమాన్ వాల్మీకి. వాల్మీకి అనేటువంటి మాటకు అర్థం వల్మీకం నుంచి వచ్చినాడు. వల్మీకం అంటే భూమి, మట్టి నుంచి వచ్చిందే వల్మీకం. దాని నుంచే పుట్టాడు ఆయన కూడా. కాబట్టి ఇద్దరు భూమి నుంచి పుట్టిన వారే కాబట్టి ఆ సోదరుడు సోదరి అయినటువంటి ఆలోచన. మొత్తానికి యథా స్వగృహమభ్యేత్య విషాదం చైవ మకృధ. సొంతింటికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా విషాదంగా దుఃఖంగా ఉంటారమ్మా, సంతోషంగా ఉండాలి కానీ. కాబట్టి నువ్వు ఎటువంటి దుఃఖాన్ని పెట్టుకోకు. శ్రుత్వా తు భాషితం సీతా మునే పరమమద్భుతం శిరసా వంద్య చరణౌ తథేత్యాహ కృతాంజలి. ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఓదార్పు పొందిన మనస్సు కలిగినటువంటి సీతమ్మ తల్లి రెండు చేతులు జోడించి ఆయన పాదాలకు నమస్కరించింది. తం ప్రయాంతం మునిం సీతా ప్రాంజలి పృష్ఠతో అన్వగాత్. మహర్షి తన కమండలంతో ముందు నడుస్తూ ఉన్నారు, వెనకాల సీతాదేవి నడుస్తూ ఉన్నది. తం దృష్ట్వా ముని మాయాంతం వైదేహ్యాః ముని పత్నయః ఉపాజగ్ముహుముదాయుక్తా వచనం చేదమబ్రువన్. మొత్తానికి ఆయన సీతమ్మని తీసుకుని మునుల ఆశ్రమాల దగ్గరికి వచ్చేటప్పటికి అందులోంచి ముని పత్రులందరూ కూడా బయటకు వచ్చారు. వాల్మీకి మహర్షిని చూడగానే వాళ్ళందరూ చేతులెత్తి నమస్కారం పెట్టారు. స్వాగతంతే ముని శ్రేష్ఠ చిరస్యాగమనంచతే అభివాదయామస్వాం సర్వా ఉచ్యతాం కించ కుర్మహే. మహాప్రభో, వాల్మీకి మహర్షి వచ్చావా నాయనా తండ్రి? ఎన్నాళ్ళైందయ్యా మా ఇళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు? నీ తపస్సులో నువ్వు ఉండిపోతావు ఎప్పుడు. అవతల మనుల ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పేటువంటి వ్యవహారం ఉండదు అక్కడ. కాబట్టి ఎన్నాళ్ళైందో మా దగ్గరకు వచ్చి అని చెప్పి ఆ మునిపత్రులందరూ వాల్మీకి మహర్షికి నమస్కారం చేసి మేము ఏం చేయగలం నీకు అని అడిగారు. తాసాం తద్వచనం శ్రుత్వా వాల్మీకిరిదమబ్రవీత్. వాళ్ళ మాటలు విన్నటువంటి వాల్మీకి మహర్షి వాళ్ళతో ఇలా అంటున్నారు. సీతేయం సమనుప్రాప్త. నా వెనకాలను ఎవరు చూసారా మీరు? సీతాయం ఇయం సీత, ఈవిడ సీత. సీతేయం సమనుప్రాప్త, ఇక్కడికి వచ్చింది. పత్ని రామస్య ధీమత. ఎవరనుకున్నారు? రామచంద్రుని ఇల్లాలు సీతమ్మ. ఆవిడ వచ్చిందయ్యా. సృషా దశరథ శేష, దశరథ మహారాజు కోడలు. జనకస్య సుతా సతీ, జనక మహారాజు యొక్క కుమార్తె. అపాపా, పతివ్రత స్త్రీ, ఏ దోషము లేనటువంటి ఇల్లాలు. పతినా త్యక్త, భర్త చేత విడిచిపెట్టబడింది పాపం. పరిపాల్యామయా సదా, కానీ నేనున్నానని తెలియదేమో వాళ్ళందరికీ. నేను చూసుకుంటాను ఆవిడ్ని. కాబట్టి ఆవిడ నా చేత నిత్యము పాలించదగినది. ఇమాం భవత్య పశ్యంతు స్నేహేన పరమేణై. చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి మీరు ఆవిడ్ని. గౌరవాత్మమ వాక్యాచ పూజ్యో వస్తు విశేషత. నా మాట మీద గౌరవంతో మీరందరూ కూడా ఆవిడికి పరమైనటువంటి సౌకర్యం కలిగేలాగా, ఆవిడ ఏమీ బాధపడకుండా ఉండేలాగా జాగ్రత్తగా ఆవిడ్ని గౌరవింతురుగాక. ముహుర్ముహుశ్చ వైదేహీం పరిదాయ మహాయశాః స్వమాశ్రమం శిష్యవృతః పునరాయాత్ మహాతపాః. మొత్తానికి అనేక మార్లు చెప్పిందే చెప్పి వాల్మీకి మహర్షి వాళ్ళకి అప్పచెప్పి సీతమ్మని జాగ్రత్తగా చూసుకోండి, మర్చిపోకండి. నేను చెప్పింది గుర్తుందిగా. ఎవరనుకున్నారు ఈవిడ? రాఘవస్య ధర్మపత్ని, రామచంద్రుని యొక్క ధర్మపత్ని, దశరథ మహారాజు యొక్క కోడలు, జనకుని యొక్క కుమార్తె. జాగ్రత్తగా చూసుకోండి అని మాటి మాటికి వాళ్ళకి అప్పగింతలు పెట్టి శిష్యులతో పాటు మళ్ళీ మహర్షి తన యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చేశారు వాల్మీకి మహర్షి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఉత్తరకాండే 51 సర్గః. 49వ సర్గని మనం చేసుకున్నాం. 50వ సర్గతోటి మళ్ళీ మనం బుధవారం నాడు
తిరిగి కలుసుకోబోతూ ఉన్నాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.